నమస్తే వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమానికి స్వాగతం. పొదుపు 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 తలకు మించిన ఖర్చులున్నా పొదుపు చేయడం ఒక మహిళకే తెలుసు. ఆ మంత్రం ఆమెకే సొంతం. పురుషులు ఎంత సంపాదించినా ఆ కష్టానికి సరైన సార్థకత ఉండేలా చూడడంలో మగువలకు తిరిగేలేదు. వృధా ఖర్చులను అదుపు చేసి పొదుపు చేయడంలో వారి సూత్రమేంటో ఇవాల్టి వాయిస్ ఆఫ్ వనితలో చూద్దాం. మన సంస్కృతిలో ధనానికి అధినేత లక్ష్మీదేవి. ఆ ధనాన్ని జాగ్రత్త చేసేది కూడా మహిళలే. మన సమాజంలో కుటుంబ నిర్వహణ, ఆర్థిక విషయాల నిర్వహణ దాదాపు మగువల చేతుల్లోనే ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలైనా చిన్న కుటుంబాలైనా ఆర్థిక స్థితిగతులను చక్కదిద్దడంలో వనితలను మించిన వారు లేరు. పొదుపు చేయటం అనేది మహిళల సహజ స్వభావం. భవిష్యత్తులో వచ్చే అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఖర్చులను అదుపు చేసి కొద్దో గొప్పో దాస్తూ ఉంటారు. దాచేది చిన్న మొత్తంలో అయినా అత్యవసర సమయాల్లో అదే ఆసరాగా నిలుస్తుంది. ఈ విధానం వల్ల ఇతరులపై ఆధారపడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు మగువలు. అదే రకంగా చిన్న చిన్నగా డబ్బులు పొదుపు చేస్తే అది ఎంతో ముఖ్యమైన అవసరాన్ని తీరుస్తుంది. ఎక్కడికో వెళ్ళి అప్పుల కోసం పరిగెట్టి దానికి వడ్డీల మీద వడ్డీలు కడుతూ అప్పులని తీర్చలేని స్థితిలో ఎన్నో కుటుంబాలు చితికిపోవడం మనకు తెలుసు. ఖర్చు తగ్గించుకోవడమే పెద్ద పొదుపు అనే విషయాన్ని మహిళలు గట్టిగా నమ్ముతున్నారు. నెల ఆదాయం చేతికి రాగానే ఖర్చుల చిట్టా తయారు చేసుకుంటారు. ఖర్చులకు పోను మిగులుపై దృష్టి పెడతారు. నెలవారీ ఖర్చులు పోగా కొంత మొత్తాన్ని పొదుపు చేయటం వారికి సహజంగా అలవాటైన పని. అది వారి ఆర్థిక క్రమశిక్షణకు తార్కాణం. ఏ పనికి ఉద్దేశించిన డబ్బును అందుకోసమే ఖర్చు చేయటం, దానికోసం విడిగా తీసి ఉంచటం వారికి అలవాటు. ఒకప్పుడు మన దేశంలో ఎంత బీదవారైనా కనీసం కొంతైనా బంగారాన్ని నిల్వ చేసుకోగలిగేవారు. ఇలాంటి లక్షణం, సహజ ప్రతిభ కలిగి ఉండటం వల్లనే ఎన్నో కుటుంబాలు కష్ట సమయంలో ఊపిరి పీల్చుకోగలిగారు. కొన్నేళ్ల క్రితం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో కూరుకొనిపోయినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉండటానికి ప్రధాన కారణం మహిళలే. పెద్దగా చదువుకోకపోయినా తన చిన్నప్పటి నుంచి ఒక హాబీగా పెట్టుకున్న చిన్న చిన్న పనులు, ఒక టైలరింగ్ కానివ్వండి, ఒక స్వెటర్లు చేయడం కానివ్వండి, ఒక ఆర్ట్ కానివ్వండి, ఒక పెయింటింగ్ కానివ్వండి, తను పెద్దయ్యాక తన సంసారాన్ని నిలబెట్టడానికి దాన్ని ఉపాధిగా చేసుకుంటూ దాంతో సంపాదిస్తూ ఆ డబ్బుని దాస్తూ ఎన్నో కుటుంబాలు ఎంతో బాగుపడ్డం నేను చూశాను. తను దాచుకున్న డబ్బులతోనే పిల్లల ఫీజులు కడుతూ పిల్లలని పెద్ద చదువులు చదివిస్తున్న నారీమణులు ఎంతమందో ఉన్నారు. కొంతమందిని మనం కదిలిస్తే మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చాము, కానీ ఇంత పెద్ద పొజిషన్లోకి వచ్చాము మా అమ్మ వల్ల అని మాట్లాడిన మాటలు నేను విన్నాను. ఇంటి ఆవరణలో కూరగాయలు పెంచటం ద్వారా కొంత మొత్తంలో ఖర్చును ఆదా చేస్తుంటారు మహిళలు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. బయట అమ్మే ఆహార పదార్థాలకు అలవాటు పడకుండా పుష్టికరమైన, నిలువ ఉండే చిరుతిండ్లను తయారు చేస్తూ ఉంటారు. దీనివల్ల కుటుంబమంతా ఆరోగ్యంగా ఉండటంతో పాటు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం నుండి తప్పించే బాధ్యతను కూడా తామే తీసుకుంటూ ఉంటారు. పిల్లలు, పెద్దల ఆరోగ్య విషయంలో మన బామ్మలు, అమ్మమ్మలు చేసే చిట్కాల వల్ల చిన్న చిన్న విషయాలకి వైద్యుల వద్దకు పరిగెత్తే అవకాశం లేకుండా పోతుంది. అనుకోకుండా వచ్చే వ్యాధులు కూడా ఉంటాయి పెద్దవాళ్ళు కాబట్టి, వాళ్ళ కోసం కూడా ఈ పొదుపు ఉపయోగపడుతుంది. డబ్బు అనవసరంగా ఖర్చు చేయకూడదు.
అవసరం ఉన్నంత వరకే ఆ, డబ్బు ఖర్చు చేయాలి, అంతేగాని అవసరానికి మించి ఖర్చు చేయొద్దు. పొదుపు చెయ్యటం ఒక ఎత్తైతే దానిని నిల్వ చేయటం కూడా మన మహిళలకు స్వభావ సిద్ధమైన విషయమే. బంగారు నగలు చేయించడం, హుండీలో నిల్వ ఉంచటం, వీటి వలన వివాహాల లాంటి పెద్ద కార్యక్రమాలలో ఒకేసారి పెద్ద మొత్తాల అవసరం పడదు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం నిర్వహించుకోవడంలో మగువలే ప్రధాన పాత్ర పోషిస్తారు. ఇవన్నీ కుటుంబ పరంగా మహిళల నిర్వహణ సామర్థ్యాన్ని తెలియజేస్తే డ్వాక్రా బృందాలుగా, పొదుపు సంఘాలుగా ఏర్పడి వ్యక్తిగతంగా ఆర్థిక స్వావలంబన అలవర్చుకుంటున్నారు. సమాజంలో గొప్ప ఆర్థిక శక్తిగా తమ పాత్ర పోషిస్తున్నారు మహిళలు. అర ఎకరంలో అత్యధిక దిగుబడి సాధించిన మహిళా రైతైనా, కోట్ల రూపాయల వ్యాపారాలను నిర్వహించే మహిళా పారిశ్రామికవేత్తలు, పూర్తిగా మహిళలే నిర్వహించే బ్యాంకు శాఖలు, ఇలాంటివన్నీ దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల స్థానానికి, వారి నిర్వహణ సామర్థ్యానికి నిదర్శనాలు. సో ఇవన్నీ పొదుపు చేయడం వల్ల మన కుటుంబానికే కాదు, మన సమాజాన్ని కూడా మనం మెరుగుపరిచిన వాళ్ళం అవుతాం. సమయం అంటే మనం ఎలా రోజు వీడియోస్, యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ చూస్తూ మన టైం ని వేస్ట్ చేస్తూ ఉంటాము. సో ఆ టైం ని వాటి కోసం యూజ్ చేయకుండా ఏదైనా అవసరమైన పనికి ఉపయోగించుకోవాలి. అలాగే ఆహారాన్ని మనం మనకి ఎంత కావాల్సిందో అంతే మనం వండుకోవాలి. సో ఫుడ్ అనేది వేస్ట్ చేయొద్దు. మహిళలు కుటుంబానికి ఆర్థిక పరంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అందుకోసం వారు పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. కొందరు తమకొచ్చిన చేతి వృత్తులను ఆసరాగా చేసుకుంటే, మరికొందరు స్వయం సహాయక సంఘాల ద్వారా వచ్చే సొమ్మును సద్వినియోగం చేసుకుంటున్నారు. చిన్న మొత్తంలో వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక ఎదుగుదలకు, పేదరిక నిర్మూలనకు స్వయం సహాయక సంఘాలు పునాదిగా నిలుస్తున్నాయి. చిన్న మొత్తంలో పొదుపు చేయటం, సులభంగా రుణాలు పొందటం ద్వారా స్వయం ఉపాధిని సాధిస్తున్నారు. ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాల వల్ల కుటుంబ జీవన ప్రమాణాలు మారిపోతున్నాయి. సభ్యులందరూ కలిసి ప్రతి నెల కొంత డబ్బును పొదుపు చేస్తారు. అందులో తమ అవసరాలకు తక్కువ వడ్డీకి పరస్పరం రుణాలుగా ఇచ్చుకుంటారు. సంఘం రికార్డులు బాగుంటే బ్యాంకులు సులభంగా పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేస్తాయి. పశుపోషణ, చేతి వృత్తులు, చిన్న దుకాణాలు, ఆహార పదార్థాల తయారీ లాంటి వ్యాపారాలను ప్రారంభించే సొంతంగా సంపాదిస్తున్నారు మహిళలు. దీనివల్ల ప్రైవేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు చేసే బాధాకర పరిస్థితి తప్పే అవకాశం ఉంటుంది. నెలకు కొంచెంగా పొదుపు అనేది చేసుకోవాలి. 10% అయినా 20% అయినా మనకు వచ్చిన జీతంలో 10%, 20% అలా సేవ్ చేసుకుంటూ ఉంటే మనకు నెల కొంచెం సేవ్ చేస్తే 1 year వరకైనా, లేకపోతే మనకు భవిష్యత్తులో మన పిల్లల చదువుకైనా, ఏవైనా వ్యాధులు వస్తే వాటికైనా యూజ్ అవుతుంది. కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మహిళా సంఘాల ద్వారానే సాధ్యమనేలా ఉంది ప్రస్తుత పరిస్థితి. పేదరిక నిర్మూలనకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల్లో అయితే సర్ప్ ద్వారా మహిళా సంఘాలు ఏర్పాటవుతున్నాయి. అందుకోసం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంఘాల్లో లేని మహిళల్ని గుర్తించి సభ్యులుగా చేర్చుకుంటున్నారు. అందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సర్వే నిర్వహిస్తున్నారు. మనం సంపాదించిన ఆదాయంలో కొంత భాగాన్ని అనవసర ఖర్చులు చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవడం, ఇలా చేయడం వల్ల అది మన ఆర్థిక భద్రతను పెంపొందిస్తుంది. అత్యవసర సమయంలో మనల్ని ప్రమాదాల బారి నుండి పడకుండా కాపాడుతుంది. గ్రామాల్లో కొత్తగా సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకొని అందులో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మహిళా సంఘాల్లో చేరితే తమకు కూడా రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
తద్వారా తమ జీవనోపాధిని కూడా పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందని భావించి మహిళలు సంఘాల్లో ఆసక్తిగా చేరుతున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన కొత్త సంఘాలకు సిఆర్పిల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు, సాధికారతకు బలమైన పునాదిగా నిలుస్తున్నాయి. బ్యాంకు లింకేజీ రుణాలు, తక్కువ వడ్డీకే లభించే స్త్రీనిధి, జీవనోపాధి పథకాల ద్వారా మహిళలు సొంతంగా వ్యాపారాలు చేస్తున్నారు. కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. కిరాణా దుకాణాలు, కుట్టు పరిశ్రమలు, పాడి పరిశ్రమ లాంటి యూనిట్లను ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధిని పొందుతున్నారు. సెర్ప్, మెప్మా బ్యాంకుల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు అందుతున్నాయి. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం, సబ్సిడీల వల్ల మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. ఆర్థిక స్వతంత్రం లభించడం ద్వారా కుటుంబ నిర్ణయాలలో మహిళల భాగస్వామ్యం పెరిగింది. And 30% we can use for our bonds. At least 20% we have to put in a bank. Actually, the checking your bank statement is important to see whether small amount slips away. And for the cooking purpose also, mostly the people will go to hotels, restaurants, etc. But actually we must eat the food which we cooked in our house to save the amount. In short. ప్రభుత్వం, బ్యాంకుల ద్వారా లభించే శిక్షణతో మహిళల్లో నాయకత్వ లక్షణాలు, వ్యాపార మెళకువలు మెరుగవుతున్నాయి. భవిష్యత్తులో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం వల్ల కుటుంబాలు మంచి స్థితికి చేరడంతో పాటు సమాజంలో గౌరవం పెరుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. రాను రాను కాలం మారుతోంది. ఈ మారిన కాలంతో పాటు సంఘాలుగా ఏర్పడి ఆడవారు ఈ పొదుపు అనేది చిన్న మొత్తంలో కాకుండా పెద్ద మొత్తంలో చేస్తూ తమ సంసారానికి ఎంతో దోహదం చేస్తున్నారు. డ్వాక్రా మహిళా సంఘాలు దానికి ఒక పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంతేకాకుండా గవర్నమెంట్ కూడా స్త్రీలకు రాయితీలు ఇస్తూ చిన్న చిన్న మొత్తాల్లో డబ్బు దాచుకొని చాలా పెద్ద మొత్తంలో వాళ్ళకి అవసరానికి అందజేస్తూ చిన్న చిన్న వడ్డీలకే లోన్లు ఇస్తూ తమ సంసారాన్ని కాపాడుకోవడానికి శ్రీమూర్తికి ఎంతగానో దోహదపడుతున్నాయి. సంపద సృష్టిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించడం, వ్యాపార రంగంలో రాణించడంతో కుటుంబ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. పరోక్షంగా సమాజ అభివృద్ధికి పునాదిగా నిలుస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులు, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా సంపదను వృద్ధి చేసుకుంటున్నారు. అయితే మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా సహకరిస్తున్నాయో చూద్దాం. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు. కార్పొరేట్ రంగం, పరిశ్రమల్లో మహిళా పారిశ్రామికవేత్తలు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నారు. మన దేశంలో మహిళల ఆర్థిక సాధికారతను పెంచేందుకు ప్రభుత్వం, బ్యాంకులు పలు ప్రత్యేక పొదుపు పథకాలను అమలు చేస్తున్నాయి. తక్కువ రిస్కుతో పాటు గరిష్ట లాభాలను అందించే ఈ పథకాలు మహిళల భవిష్యత్తు అవసరాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా పన్ను మినహాయింపులు, ప్రభుత్వ హామీ ఉండటం వీటి ప్రధాన ఆకర్షణ.
సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. కేవలం ఇంటి బాధ్యతలే కాకుండా ఆర్థికంగానూ తమని తాము బలోపేతం చేసుకుంటున్నారు. మహిళల పొదుపు అలవాటును ప్రోత్సహించడానికి, వారి భవిష్యత్తుకు భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కాలపరిమితి కేవలం 2 ఏళ్లే. సాధారణ పొదుపు అకౌంట్లతో పోలిస్తే ఇందులో అధిక వడ్డీ లభిస్తుంది. తక్కువ కాలంలో సురక్షితమైన రాబడి కావాలి అనుకునే వారికి ఇది మంచి మార్గం. దీనిపై లభించే వడ్డీ రేటు, ప్రభుత్వ గ్యారంటీ మహిళలకు ఆర్థికంగా భరోసానిస్తుంది. అంత పెద్దగా చేయలేకపోవచ్చు, కానీ ఓ చిన్న సహాయం అయితే చేయగలుగుతాం కదా. అది చేస్తున్నామంటే మనం సేవింగ్ చేస్తే మన దగ్గర ఎంతో కొంత ఉంటే వాళ్ళకు అరే నా తరపున ఏదైనా చేయగలుగుతాం అనే భావన మనకు కలుగుతుందని ఈ పొదుపు మనకు ఉపయోగపడుతుందని నేను చెప్పొచ్చు. అంతేకాకుండా ఆర్థిక పరంగా కూడా మనం ఉన్నతంగా ఎదగాలన్న ఒక ఆలోచన వస్తుంది మనకి పొదుపు చేయడం వల్ల. మన పిల్లల్ని ఉన్నతంగా చదివించుకోవాలనే ఆలోచన కూడా ఉంటుంది మనకి. ఈ పొదుపు చేయడం వల్ల మన పిల్లల్ని గొప్ప చదువులు చదివించి గొప్ప పొజిషన్ లో ఉంచుకోవడానికి కూడా ఈ పొదుపు సహాయపడుతుందని నేను అనుకుంటున్నాను. ఆడపిల్లల ఉన్నత చదువులు, వివాహ అవసరాల కోసం ఈ పథకాన్ని రూపొందించారు. తల్లిదండ్రులు బాలిక కేవలం 10 ఏళ్ల వయసున్నప్పుడు ఈ అకౌంట్ను తీయొచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై సుమారు 8.2% వడ్డీ లభిస్తోంది. ఇది దీర్ఘకాలికంగా భారీ నిధిని సమకూర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇతర చిన్న పొదుపు పథకాల కంటే ఇది ఎంతో మెరుగయ్యింది. దీంతో పాటు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80C ప్రకారం ఈ పథకంలో పెట్టే పెట్టుబడికి పన్ను మినహాయింపు లభిస్తుంది. फ्यूचर में अपने घर के खर्चे में उसका योगदान दे सकूं, ये सोच के मैं पैसे जमा करती हूँ. जैसे मेरी बेटी सपोज गलती से, भगवान ना करे, गलती से अगर किसी भी मुश्किल समय पे हमें जरूरत पड़े तो मैं उसे खर्च कर सकती हूँ. जैसे मेरे पति के लिए, मेरी बेटी के लिए, मेरे लिए खर्च कर सकती हूँ. इसलिए मैं घर के खर्चों में सेविंग करती हूँ. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ అనేది ప్రభుత్వ గుర్తింపు పొందిన పొదుపు పత్రం. సాధారణంగా 5 సంవత్సరాల కాల పరిమితితో ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఇందులో ప్రస్తుతం 7.7% వరకు వడ్డీ లభిస్తోంది. కేవలం 1000 రూపాయలతో కూడా ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఇది కూడా పన్ను ఆదా చేసే పథకాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే మహిళలు తమ సంపాదనలో కొంత భాగాన్ని ఇలాంటి ప్రభుత్వ పథకాల్లో మళ్లించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. నాకు వచ్చిన జీతంలో కొంచెం రూపంలో చిట్టి రూపంలో వేస్తున్నాను. అలాగే డ్వాక్రా, కొందరు డ్వాక్రాలో కూడా వేస్తుంటారు. అలా నేను చిట్టి రూపంలో వేస్తున్నాను. దానివల్ల నా పిల్లలకైనా నా భవిష్యత్తులో అయినా చాలా ఉపయోగపడుతుంది. మా ఆయన ఇచ్చే దాంట్లో కూడా నేను కొంచెం సేవ్ చేసుకుంటూ ఉంటాను. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది కేవలం మహిళలకే కాకపోయినా గృహిణులు, ఉద్యోగాలు చేసే మహిళలకు దీర్ఘకాలిక పెట్టుబడికి ఉపయోగపడుతుంది. ఇది 15 ఏళ్ల కాల పరిమితితో ఉంటుంది. ప్రభుత్వ హామీ ఉంటుంది. దీంతో పాటు వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు. ఈ పథకంపై ప్రస్తుతం 7.1% వడ్డీ వస్తోంది. రిటైర్మెంట్ లేదా పిల్లల భవిష్యత్తు కోసం ఇది మంచి పథకం. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బై సేవింగ్ సమ్ మనీ. To save our earnings, I think twice or thrice before buying something which I really want. I prefer to do offline shopping rather than doing online shopping. There I can know how much money I have spent through my hand. To save some money, I do security deposit, fixed deposit in our banks, in banks, so that they are used in our emergency purpose. In this way, some kind of money is saved to get used in our emergency way.
వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమం. మరో టాపిక్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.